ఈ చూడు లవ్ ఫెయిల్ అయితే చేతులకు వస్తున్నానా ఎవరో అడుగుతారు ఎవరో పడుతుంటారు. అంత మంచి కొడుకు ఏడా దొరకాలా? మీ లవ్ స్టోరీ చెప్పు నాకు ఫస్ట్. ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేస్తావా డాడీ ప్రపోజ్ చేసినా? మీ డాడీ ఎంట తిరిగి 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 ఐ లవ్ యూ అమ్మాయి. కాదమ్మా పొద్దున ఒక పిల్ల ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేశారా, మీరు చాలా బాగున్నారు. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. వాడు ఎట్లా అనేది డిప్రెషన్ ఏమే కంట అనుకోడవా ఏమో బాగున్నావా? వాళ్ళే ఎట్లున్నా నీళ్ళకుండా అర్థం బాగుండవు. చూడని చూసి చెప్పు. అసలు ప్రభాస్ కంటే కూడా స్మార్ట్ ఉన్నాడా? ఎవరైనా పిల్లలు పడతారా? పడలే ఏ నీ నీ ఫేస్కి నీ మెంటల్కి ఏం చేస్తున్నామంట? అన్నము నీకేం కావాలంటే అది చేస్తా అంతే. బిర్యానీ చెప్పు జల్ది. ఇప్పుడు బిర్యానీ అంటే ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు బిర్యానీ అంటే అన్ని మసాలాలు రెడీ కావద్దు. మళ్ళీ ఏం కావాలంటే చేస్తున్నప్పుడు ఎందుకు? మళ్ళీ ఏం కావాలంటే పొద్దునే చెప్పాలి ఆ మాట. నువ్వు ఇప్పుడు కాదు చెప్పేది. అవునమ్మా నీదే డాడీ లవ్ ఎట్ స్టార్ట్ లవ్ స్టోరీ చెప్పదు. నేను చెప్పలేదు పని అదే పని నీకు చెప్పుకుంటే నీకే మాల్ లవ్ స్టోరీస్ ఉంటే నీకే ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసు నీకు. మీ లవ్ స్టోరీ కదా, అదే నా బాధ. అన్ని ఒకటే లవ్ స్టోరీలో వెరైటీ ఏమి ఉండదు. లవ్ అనేది అన్ని ఒకటే. లేదు భీమో బాగుండలేదని చూస్తున్నాను ఎండకి. ఎండ చూసా కనబడుతుంది బాగా తెల్లగా నల్లగా ఉంటుంది. ఒక వీడియో చేద్దాం పామా, ఏదన్నా కామెడీ వీడియో. అదే ఏదైనా వీడియో చేద్దామా? నేనే రెడీ కావాలా. ఈ ఎట్లా పడతారో తీసుకోకపోతే మేకప్ వెళ్ళండి మాకు మేకప్లు. మన మేకప్ ఉంటేనే కదా. నల్లగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మేకప్లు వేసుకొని తెస్తారు. నీకు మేకప్ అవసరం లేదా మనకి? ఎందుకప్ప నీ న్యాచురల్ బ్యూటీ ఇది. ఊరు అందం వాళ్ళకి గొప్ప, నీ అందం నీకు గొప్ప. 30 సార్లు ప్యాంటు షర్ట్లు మార్చుకొని షర్ట్లు కొట్టుకొని పోతావు కదా నువ్వు. నేను అంటే నా స్టైల్ ఏంటంటే న్యాచురల్ బ్యూటీ, న్యాచురల్ స్టైల్. అమ్మాయితో పోయేటప్పుడు అట్లా పోరాదు. అంటే నేను స్టైల్ ఇట్లే ఉండాలా. ఒక అమ్మాయితో పోయేటప్పుడు రెడీ అయిపోరాదు. నా బాత్రూమ్ పోయేటప్పుడు ఇట్లా పోలా. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. నా పర్సనాలిటీకి నా అందంకి నాది నాకి గొప్ప. వేరే వాళ్ళు చూడాలా నేను కాదు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు. నేను బాగా రెడీ అవుతాను. 1 గంట ముందరే చెప్పాలా వీడియోలు తీస్తాము అని. ఇప్పుడు అంటే అన్నీ వస్తే నాకే తిప్పి కొడుకొని లేచని చెప్పిగా. నీకు వాడంటే ఇష్టమా నేనంటే ఇష్టమా? ఎవరు ఇష్టం లేదు పాప. వాడు ఇష్టం లేదు, నువ్వు ఇష్టం లేదు. నాకు ఎవరు వద్దు, నాకే ఇష్టం. డాడీ కూడా ఇష్టం లేదా? డాడీ కూడా ఇష్టం లేదు. హలో మళ్ళీ లవ్ చేస్తే పిల్లల్ని చేసుకుంటే మళ్ళీ ఏం చేస్తావు? ఇప్పుడు తెలియని వయసులో చేసుకుని మళ్ళీ ఏం చేస్తావు? నీ ఎట్లా కొడుకులు పుడతారని తెలియక. హలో అవునమ్మా నా అంత మంచి కొడుకు ఏడా దొరకాలా? తప్ప నమస్కారం. నీకి నీ దండము నీ కొడుకుకి, నా కొడుకుకి, నీ అప్పకి, నీ అన్నకి, ఆ ఇంటికి నమస్కారం. ఫోన్ మళ్ళీ పుట్టింటికి ఎందుకుంటావు? మళ్ళీ పట్టుకొస్తారు కదా, ఫోన్ చేస్తారు 30 సార్లు పట్టుకుని వస్తారు. వంట ఎవరు చేయాలా, బట్ట ఎవరు ఉతకాలా, నువ్వు ఆడుంటే ఎట్లా? మళ్ళీ ఆడ అన్నం తినే అన్నం కానీ మా కలుపుకుంటారు. ఏదో ఆరు చేసుకుంటూ కూర్చున్నా. ఆ కొడుకులు నేను బట్టలు చేస్తాడు, నేను ఉతకాలా. నేను ఏడుతున్నా అంటే కింద తలిపోతాయి భీమా. నువ్వేం పెడుతున్నావు? నీట్గా ఐ లవ్ యూ అమ్మాయి. తప్ప ఐ లవ్ యూ నమస్కారం నీకు. కాదమ్మా పొద్దున ఒక పిల్ల ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేశారా, మీరు చాలా బాగున్నారు మీరు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసేదా? నేను పొద్దున్న లేచి ఇన్స్టాగ్రామ్ చూసుకుంటున్నాను ఏమైనా ప్రమోషనల్ మెసేజ్లు వచ్చాయేమో అని. ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక పిల్ల మెసేజ్ చేసేదా, మీరు చాలా బాగున్నారు, మీరు మాకు ఆసక్తి చాలా ఎక్కువ ఉంది, నన్ను పెళ్లి చేసుకుంటారా అని. పిల్ల బాగుండదు, ఏమంటారు చేసుకుంటున్నా వద్దా? చేసుకొని ఆయనతోనే ఉంటుంది, ఇంటికి రావద్దు. నీకు వంట చేసేది కదమ్మా, వంట చేసేది తక్కువ. వంట చేసేది అన్ని నాకు తప్పుతుంది. వస్తాడు పూటకి అమ్మాయి బైక్ ఇద్దనా అందరూ చెప్పుకోవాలి గేర్లో అని అంటాడు. అందరు చెప్పుకొని తిరుగుతావు గేర్లో. అందరు చెప్పుకొని తిరుగుతాను. మళ్ళీ వాళ్ళకి తెలియదు కదా నీలో లోపల ఉండేది మనసులో.
నాకు తెలుసు కదా నీ మెంటాలిటీ. ఆడు వీడియో ఆడు ఉండదు ఆడ. చెప్పకూడదు అట్లా ఏముంటే ఉండే ఏమే, నేను ఒరిజినల్ మాట్లాడుతున్నాను. ఏమే ఓపెన్ లేదు, అంతా ఓపెన్ మంది. ఇప్పుడు ఆయన వచ్చి వాడు ఎట్లా అనేది డిప్రెషన్ డిప్రెషన్ నాకు తెలియదు, నువ్వే నాకు చెప్తుంది అది. నేను ఒకే వీడియో చూసినాను కానీ నువ్వు చెప్పేంత వరకు నాకు అర్థం కాలే. డిప్రెషన్ ఇట్లా అంటాడు డిప్రెషన్ డిప్రెషన్ ఇట్లా అంటాడు. మీ లవ్ స్టోరీ చెప్పు నాకు ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేస్తావా డాడీ ప్రపోజ్ చేసినా? మీ డాడే ఎంట తిరిగి 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 అంటే నువ్వు చాలా అందంగా ఉంటివా? వాళ్ళు 16 ఏళ్ళు. మా డాడీ కంటే ఒక నిమిషము బ్రో దగ్గర కెమెరా. మా డాడీ కంటే అందంగా ఉంటావా? మీ డాడీ అందం. మా డాడీకి మేము కూడా చెప్పేది అందము ఉన్నాము. మా డాడీకి 54 ఏళ్ళు. చూడని నమ్ముతాడా? మేము కూడా మేకప్ వేసుకుంటాం 3 సార్లు. మాకు ఓపిక లేదు కదా. డాడీ మేకప్ వేసుకుంటాడా? మరి 3 సార్లు మగం కడుకుంటాం, 3 సార్లు ఫెయిర్ ఫేర్ అండ్ లవ్లీకి మేకప్ అవుతుందా? మేము కూడా అంతా నువ్వు బట్టలు ఉతుకు, సామాన్లు ఎక్కువ వంట చేయి. నేను ఓన్లీ మూడు సార్లు మేకప్ చేసుకొని మంచి చీర కట్టుకొని కట్టబెట్టి కూర్చుంటాను బాగా. మీ డాడీ కింద నేనే అందంగా ఉంటాను. అది న్యాచురల్. నీకు శాఖ చేసి 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 నీకు టవల్ ఆడున్నదో తెలియదు, వంటంలో గ్లాస్ ఆడున్నదో నీకు తెలియదు, మీ అప్పకి బనీని ఎక్కడ ఉన్నదో తెలియదు. అన్ని తీసేయాలి నేను. తీసేస్తే తోడుకుంటారు, స్టైల్ ఎట్లుండవు చూడు. ఇది వేసుకోవాలి బాగుండవు మామ. ఇదేమో షర్ట్ ఇసురు పోయేదా? చెప్పేది ఇస్తున్నా సరే చేయించావునా? మేము ఉతికి ఉతికి కాకు కొంచెం ఇట్లా గాయం అయితే కూడా పట్టించుకోవాలి. అవు కదమ్మా. ఈ షూట్ లవ్ ఫెయిల్ అయితే చేలు వస్తున్నానా? ఎవరో అడుగుతారు పట్టించుకుంటారు నన్ను. అవమ్మా ఇది ఇట్లా ఉంది. సరే నాకు లవ్ ఫెయిల్ చేయ కాదు, మీ డాడీ అడిగినారా నువ్వు అడిగినావా? కనీసం ఎవరికైనా చెప్పినానా? నేను గీకొని సబ్బుగా బట్టలు ఉతికి ఉతికి బొక్కలే పడినాయి. సర్లేమా పని చేసి సర్లేమా ఎక్కడి నుంచి అవుతుంది? ఒక రోజు గుర్తుపెట్టుకో, నేను కేజీఎఫ్ సినిమా డైలాగ్ కొడతాను కానీ సెట్ కాదు. ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానని అంటారు కదా. ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చాను. ఒక రోజు నువ్వు నా దగ్గర బాధపడేవా నాకు సరైన బంగారం లేదని. మన మన కుటుంబంలో ఎవరికి ఉండదు. ఒక రోజు గుర్తుపెట్టుకుని లైఫ్ లో సెటిల్ అయినాక మన కుటుంబంలో ఏ ఆడదానికి ఉండదు, అట్లుంటుంది నీ దగ్గర బంగారం. మహారాణిలో తిప్పమని చెప్పలేను. నేనేమంటాను, నేను మన కుటుంబంలోనే ఎవరి దగ్గర ఉండదు అట్లా బంగారం నీకు ఇప్పిస్తాను. నేను ఓడితో చెప్పేది కాదు, చేసి చూపిస్తా. ఊరికే చెప్తే నేను కూడా చెప్తా, చేసి చూపిస్తాను. చేసి చూపించినాక అప్పుడు ఈ కట్టి మీద కూర్చోము. మళ్ళీ ఆడ కూర్చుంటావు. ఆవిడ కూర్చొని మాట్లాడినాక తీసుకొని పోయి ఆడ బంగ్లాలో ఉంటాం. అప్పుడు ఆడ తొలుకొని పో, అప్పుడు మాట్లాడాలి. అంతవరకు ఏం మాట్లాడరాదు. నా పని నాదే, మీ పని మీదే. మీ తమ్మునికి 3 కూతురు ఉన్నారు కదా, అవును. ఎవరన్నా నీ మధ్యలో పిల్లలు బాగుండదు తప్ప నేనే ఏగుతున్నాను నీతో. వద్దే వద్దు. వాళ్ళు వచ్చింది నీతో, మళ్ళీ మా తమ్ముడు వచ్చి నల్లి కొడతాడు. ఏమాట నీ కొడుకులు ఇట్లున్నారు అని అందరూ వచ్చి నా మీదే కదా. ఇంకా మీ తమ్ముని బిడ్డలు ఇంకా బాబా హీరోయిన్లు ఇంకా సినిమా హీరోయిన్ అన్నందుకు ఆడితే ఊకే టైం పాస్ ఫోన్ మాట్లాడక అంతే. అంటే టైం పాస్ అంటే వేరే వాళ్ళు లేరా టైం పాస్? ఏంది మా తమ్ముని కూతురులే దొరుకుతారు. ఇంకా మీ తమ్ముని కూతురు సినిమా హీరోయిన్లు అని ఇంకా బాబా సినిమా ఎవరు వాళ్ళకు ఎవరు వాళ్ళకే ఎట్లా తల్లి నేను రోడ్డు మీద పోతే ఇట్లా అమ్మాయిలు ఎంట పడతారు నా మీద తెలుసా? ఎంట పడితే తొలుకొని పోయాడు. అట్లా పోయాడు. నువ్వు రావద్దు, మా ఇంటికే రావద్దు. ఓకే అటు కెమెరా చూడు. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు. సబ్స్క్రైబ్ నాకే రావద్దు. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అంతే వచ్చాడు. సబ్స్క్రైబ్ ఆడు చూసి చెప్పాలా రావాలి నాకే. ఫ్రెండ్స్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోండి వాళ్ళకేం లాభం చేసుకుంటే. ఎవరికి లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఇట్లా పెట్టాలా? షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. ఆడు చెప్పాలా? కామెంట్ చేయండి. మరి కొన్ని వీడియోస్ తో మనీ కాదు, మణికొండ కాదు, మణికొండ హైదరాబాద్ లో ఉండదు. మరి కొన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాం. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఆల్ ఆల్ బాయ్ బాయ్